నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. చాలా మందిలో హెయిర్ ఫాల్ సమస్యతో పాటు డాండ్రఫ్ సమస్య కూడా ఎక్కువ ఉంటుంది. ఈ డాండ్రఫ్ సమస్య అనేది ఎందుకు వస్తుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే డాండ్రఫ్ ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదిక్ లో ఒక హెయిర్ ప్యాక్ కూడా చూపించబోతున్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రవళిక గారు. ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు, మాట్లాడిద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఈ హెయిర్ ఫాల్ ప్లస్ డాండ్రఫ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అసలు ఎందుకు వస్తుందంటారు ఈ డాండ్రఫ్ అనేది? డాండ్రఫ్ అనేది మెయిన్గా ఏంటంటే ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి రావచ్చండి. స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా రావచ్చు. అండ్ థర్డ్ థింగ్, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, స్కాల్ప్ హెల్త్ సరిగా అంటే రెగ్యులర్గా హెడ్ వాష్ చేయకుండా 10 daysకి 15 రోజులకి కూడా తలకు స్నానం చేస్తూ ఉంటారు. అప్పుడు తల మీద డర్ట్ కానీ ఫంగల్ గ్రోత్ కానీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి కూడా రావచ్చు. టీన్స్లో ఉన్న పిల్లలకి అంటే ప్యూబర్టీ వచ్చిన పిల్లలకి ఏంటంటే ఆయిల్ సీక్రెటింగ్ గ్లాండ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, హార్మోనల్ చేంజెస్ వల్ల ఆయిల్ సీక్రెటింగ్ గ్లాండ్స్ అనేవి ఎక్కువైపోతాయండి. అండ్ వాళ్ళు చదువుకునేటప్పుడు స్ట్రెస్కి కానీ లేకపోతే హార్మోన్ డిఫరెన్సెస్ వల్ల, అంటే హార్మోన్స్ ప్యూబర్టీ వచ్చిన చిల్లకి 20 నుంచి 30 years పిల్లలకి కంప్లైంట్ ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ హార్మోన్స్లో చేంజెస్ కానీ లేకపోతే వాళ్ళకి ఉన్న స్ట్రెస్ లెవెల్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. అప్పుడు సెబేషియస్ గ్లాండ్స్ అని ఒక ఆయిల్ సీబమ్ సీక్రెటింగ్, అంటే ఆయిల్ లాంటి ఒక సబ్స్టెన్స్ సీక్రెట్ చేస్తుందండి. అవి స్కాల్ప్ లో చాలా ఎక్కువగా ఉంటాయండి. ఫేస్ లోని స్కాల్ప్ లోని కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ గ్లాండ్స్ సీబమ్ అనే ఒక ఆయిలీ సబ్స్టెన్స్ ని ఎక్కువగా సీక్రెట్ చేస్తుందండి. సీక్రెట్ చేయడం వల్ల వచ్చే డాండ్రఫ్ వెట్ డాండ్రఫ్. అలా కాకుండా స్కాల్ప్ హైజీన్ సరిగా మెయింటైన్ చేయకుండా, ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్, వాటర్ సరిగా తాగని వాళ్ళకి ఏంటంటే డ్రై ఫ్లేక్స్ లాగా వస్తాయండి. ఈ 2 కండిషన్స్, అంటే డాండ్రఫ్ వెట్ అండ్ డ్రై 2 కండిషన్స్ ఉంటాయి. 2 కండిషన్స్ ఏం చేస్తాయంటే స్కాల్ప్ మీద కోట్లా ఫామ్ చేసేస్తాయండి. ఆ కోట్లా ఫామ్ చేయడం ద్వారా లోపల ఉన్న హెయిర్ ఫాలికల్స్ వాటికి కూడా నరిష్మెంట్ లేక హెయిర్ ఫాల్ అనేది డాండ్రఫ్ వల్ల ఎక్కువ అవుతూ ఉంటుంది. ఓకే, మరి మనం తీసుకునే ఫుడ్ కి ఈ డాండ్రఫ్ కి ఏమైనా లింక్ ఉంటుందంటారా డాక్టర్ గారు? ఇప్పుడు మనం అంటే ఇప్పుడు కేక్స్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ, ఫ్రైడ్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయండి. షుగర్ అనేది గ్లైకోజన్ అనే ఒక మాలిక్యూల్ గా కన్వర్ట్ అవుతుంది. ఇదంతా స్కాల్ప్ మీద కోటింగ్ లాగా ఒక కోట్లా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫంగస్ కానీ బ్యాక్టీరియా అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కదండి స్కాల్ప్ లో, అంటే డాండ్రఫ్ ఉన్న స్కాల్ప్ లో. అవి ఏం చేస్తాయంటే వాటికి అది మంచి ఫుడ్, ఆ గ్లైకోజన్ అనేది ఒక టేస్టీ ఫుడ్ అనమాట. అవి ఇంకా ఆ ఫుడ్ ని తింటూ ఇంకా ఇంకా గ్రో అవుతూ ఉంటాయి. సో ఈ జంక్ ఫుడ్ కానీ ఇవన్నీ ఎక్కువగా తినటం వల్ల ఈ డాండ్రఫ్ సమస్య అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. కానీ మనం అది అబ్జర్వ్ చేసుకోం. సెకండ్ థింగ్ ఏంటంటే సన్లైట్, సరిగా సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వం. వీక్ కి ఒక్కసారి నువ్వుల నూనె అది మసాజ్ చేసి సన్ కన్నా ఎక్స్పోజ్ అయితే కొద్దిగా డాండ్రఫ్ సమస్యలు అన్ని తగ్గుతాయండి. బట్ సన్లైట్, ఎర్లీ మార్నింగ్ సన్లైట్ కి మనం ఎక్స్పోజ్ అవ్వం. సో దానివల్ల ఏంటంటే ఈ ఫంగల్ కానీ ఈ ఆర్గానిజం గ్రోత్ అనేది బాగా పెరిగిపోతుంది డే బై డే. అండ్ కోమ్ హెల్త్ ఒకటి చూసుకోవాలండి. ఆల్రెడీ మనకి డాండ్రఫ్ ఉన్నప్పుడు సేమ్ కోమ్ ని ఫ్యామిలీలో అందరూ యూజ్ చేయడం, బెడ్షీట్ సేమ్ పిల్లో మీద 4 పడుకోవడం, పిల్లో కవర్స్ 10 days అయినా చేంజ్ చేయకుండా ఉంటారు. ఇలా కాకుండా డాండ్రఫ్ అటాక్ అయిన వెంటనే కోమ్ హైజన్ ఒకటి, దువ్వెన నీట్గా వాష్ చేసుకుని యూజ్ చేసుకోవడం, పిల్లో కవర్స్ అయ్యి మార్చుకోవడం, కొద్దిగా సన్కి ఎక్స్పోజ్ చేయడం ద్వారా మనం ప్రివెంటివ్ కేర్ అనేది తీసుకోవచ్చండి. ఓకే డాక్టర్, మరి ఈ డాండ్రఫ్ సమస్యకి ఆయుర్వేదంలో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? సో ఆయుర్వేదిక్లో డాండ్రఫ్ని దారుణక అంటామండి. ఆయుర్వేదిక్లో చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే స్కాల్ప్ అప్లికేషన్స్ కానీ, హెడ్ వాషింగ్ పౌడర్స్ కానీ, ఆయిల్స్ కానీ చాలా అవైలబుల్గా ఉన్నాయండి. డాండ్రఫ్కి తక్రధార కూడా బాగా పనిచేస్తుంది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో. అండ్ వేపాకు, మెంతులు, ఏంటి మనకి హోమ్ లో దొరికే వేపాకు, మెంతులు, ఉసిరికాయ, ఇవన్నీ కూడా ఉమ్మెత్త పువ్వు అంటారు, ఇవన్నీ కూడా డాండ్రఫ్ కి బాగా పనిచేస్తాయండి. ఓకే, మరి మీకు ప్యాక్ చూపిస్తా అన్నారు కదా మీరు, ఆ ప్యాక్ ఏంటో చూపిస్తారా? ఈ ప్యాక్ లో మెయిన్ గా మనం ఉసిరి పొడి, వేపాకు పొడి, మెంతు పొడి 3 ఈక్వల్ రేషియోలో తీసుకుని వాటర్ మిక్స్ చేసుకుని లైట్ గా కోకోనట్ ఆయిల్ వేసి ప్యాక్ ప్రిపేర్ చేసుకుంటాం. ప్యాక్ ప్రిపేర్ చేసుకుని అవి 3 స్కాల్ప్ కి అప్లై చేయడం ద్వారా ఈక్వల్ క్వాంటిటీస్ లో, అంటే సమాన మోతాదులో ఉసిరి పొడి, ఈ 3 కూడా ఉసిరి పొడి, అలాగే మెంతి పొడి అండ్ వేప పొడి,
ఈ 3 కూడా ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నా మొత్తం 2 స్పూన్స్ 2 స్పూన్స్ 2 తీసుకోవాలి. స్పూన్స్ తీసుకొని కొద్దిగా కోకోనట్ ఆయిల్ దానిలో వేసినా పర్లేదండి, లేకపోతే స్కాల్ప్ కి డైరెక్ట్ గా అప్లై చేసినా పర్లేదు. ఓకే. కోకోనట్ ఆయిల్ అంటే ఎక్స్టర్నల్ గా హాట్ క్లైమేట్ ఉంటే కోకోనట్ ఆయిల్ వాడతాం, కోల్డ్ క్లైమేట్ ఉంటే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. ఇది అప్లై చేసి ఆ ప్యాక్ వేయడం ద్వారా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే అండి. ఉసిరి పొడిలో ఏంటంటే హెయిర్ కి యాంటీ ఆక్సిడెంట్ నేచర్ ఉండటం వల్ల హెయిర్ డ్యామేజ్ ని తగ్గిస్తుందండి. ఓకే. అండ్ మెంతుల్లో హాట్ పొటెన్సీ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి. సో రూట్స్ నుంచి నరిష్మెంట్ ఇచ్చి ఫాలికల్ స్టిమ్యులేట్ హెయిర్ ఫాలికల్ ని కొద్దిగా స్టిమ్యులేట్ చేసి హెయిర్ కి కంప్లీట్ గా నరిష్మెంట్ ఇస్తుందండి. ఓకే. అండ్ నీమ్ లో ఏంటంటే యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఆల్రెడీ ప్రూవ్ అయినాయండి. సో ఈ వేపాకును కూడా వేయడం ద్వారా ఈ ఫంగల్ గ్రోత్స్ కానీ లేకపోతే ఎక్సెస్ ఆయిల్ సీక్రీషన్స్ కానీ ఇవన్నీ కూడా రెడ్యూస్ అయ్యి స్కాల్ప్ అనేది హైజినిక్ గా అవుతుందండి. బిఫోర్ ఈ ప్యాక్ కొంచెం హెడ్ వాష్, త్రిఫల పౌడర్, కుంకుడుకాయ పౌడర్, సీకాకాయ పౌడర్ 3 ఈక్వల్ రేషియోస్ లో మిక్స్ చేసుకొని హెడ్ అంతా వాష్ చేసుకున్న తర్వాత, అంటే హెయిర్ వాష్ గా అవుతుందండి, అది హెర్బల్ హెయిర్ వాష్ గా అవుతుంది. హెయిర్ అంతా వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ వేసుకుని ఒక 1-2 hours ఉంచుకొని క్లీన్ చేసుకోవడం వల్ల, అలా వారానికి 2 సార్లు చేయడం ద్వారా డాండ్రఫ్ అనే సమస్య నుంచి పూర్తిగా నివారణ పొందుతామండి. ఓకే. ఓకే అండి. ఆ ప్యాక్ ఎలా కలుపుకోవాలో చూపిస్తానండి. 1 స్పూన్ మెంతి పొడి, 1 స్పూన్ ఉసిరి పొడి, 1 స్పూన్ వేపాకు పొడి కలిపి బాగా మిక్స్ చేసుకుని వాటర్ తోనే మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేయాలి. స్కాల్ప్ కి అప్లై చేసుకుంటే ఆయిల్ అక్కర్లేదండి. ఓకే. ఇది వీక్లీ వన్స్ వేసుకోవచ్చా? వీక్లీ ట్వైస్ వేసుకున్నా మంచిదే అండి. అంటే డాండ్రఫ్ బట్టి, బాగా ఎక్కువ డాండ్రఫ్ ఉంటే 2 times a week కూడా వేసుకోవచ్చు. ఇది ప్యాక్ పౌడర్ అండి. ఓకే. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చా, లేదా ముందుగానే ప్యాక్ వేసుకోవడానికి 1 hour 2 hours బిఫోర్ గా ఏమన్నా ప్రిపేర్ చేసుకోవాలి ప్యాక్? అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నా పర్లేదండి. దీన్ని వాటర్ తో కాదు, కర్డ్ తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఈ 3 పౌడర్స్ ని కర్డ్ తో మిక్స్ చేసుకున్నా, అంటే కర్డ్ తో మిక్స్ చేసుకుంటే ఏంటి మనకి బెనిఫిట్స్ ఏముంటాయి? ఇంకా కొంచెం మాయిశ్చరైజింగ్ గా ఉంటుందండి, హెయిర్ ఇంకా కొంచెం గ్లోయింగ్ గా ఉంటుంది. ఓకే. ప్యాక్ రెడీ అయిపోయిందా? ప్యాక్ రెడీ అయిపోయింది. ఇది త్రిఫల, కుంకుడుకాయ, సీకాకాయ కలిపిన పొడి అండి. దీన్ని అంటే షాంపూ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలాగే మనకి మంచిగా నురుగు వస్తుందండి, మంచి ఫోమ్ వస్తుంది. ఓకే. సో హెయిర్ వాష్ కూడా మంచిగా అయిపోతుందండి. ఆయిల్ పెట్టినా ఏం పెట్టినా ఆ హెయిర్ మొత్తానికి అప్లై చేసి ఒక 10 minutes ఉండి వాష్ చేసిన తర్వాత ఈ ప్యాక్ వేస్తే సరిపోతుందండి. దీని నుంచి హెయిర్ కి అప్లై చేసిన వెంటనే మంచి ఫోమ్ వస్తుందండి. సేమ్ షాంపూతో ఎలా ఫోమింగ్ వస్తుందో అంత మంచి ఫోమింగ్ వస్తుందండి. అంటే హెయిర్ కి అప్లై చేస్తే మనకి తెలుస్తుందండి. ఇప్పుడు మీరు హ్యాండ్స్ తో చేస్తున్నా తెలుస్తుంది. ఒక 10 minutes ఈ పౌడర్ అప్లై చేసి హెయిర్ వాష్ చేసిన తర్వాత ప్యాక్ వేసుకోవడం వల్ల ఏంటంటే డాండ్రఫ్, చాలా రోజుల నుంచి ఉన్న డాండ్రఫ్ కూడా హెయిర్ వాష్ తో చాలా వరకు పోతుందండి. అలా వీక్లీ ట్వైస్ వేయడం వల్ల న్యూ డాండ్రఫ్ గ్రో అవ్వకుండా స్కాల్ప్ హైజీన్ అది కూడా మెయింటైన్ అవుతుందండి. మరి ప్యాక్ వేసేద్దామా ప్రవళిక గారు హెయిర్ కి? ఓకే. స్కాల్ప్ కి ఈవెన్ గా అప్లై చేసుకోవాలండి. టిప్స్, ఫింగర్ టిప్స్ కి తీసుకుని కంటిన్యూస్ గా స్కాల్ప్ కి, హెయిర్ రూట్స్ కి అప్లై చేసుకుని ఒక 20 minutes నుంచి హెడ్ వాష్ చేయడం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఓకే. చాలా మంది హెయిర్ ప్యాక్స్ యూస్ చేస్తారు కానీ ఎలా అప్లై చేసుకోవాలనేది ఐడియా ఉండదు. ఇలా హెయిర్ రూట్స్ కి మసాజ్ చేసుకుంటూ స్లోగా గ్రాడ్యువల్ గా అప్లై చేసుకుని ఒక 1 hour వరకు ఉంచొచ్చండి దీన్ని. ఓకే. ఇలా రూట్స్ కి వేసుకుంటూ మసాజ్ చేసుకుంటే అలా ఈవెన్ గా హెయిర్ అంతా స్ప్రెడ్ చేసి 1 hour ఉంచి షాంపూతో, నార్మల్ మైల్డ్ షాంపూతో కానీ ఇందాక మనం మిక్స్ చేసిన పౌడర్తో కానీ హెడ్ వాష్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ అప్లికేషన్ అప్పుడు హెడ్ వాష్ చేసుకుని ప్యాక్ వేసుకోవడం మంచిదండి. నెక్స్ట్ నుంచి హెడ్ వాష్ చేయకపోయినా, అంటే డాండ్రఫ్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా హెయిర్ వాష్ చేసుకుని ప్యాక్ వేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. రెగ్యులర్గా నార్మల్గా ఏంటంటే ఈ ప్యాక్ వేసుకుని 1 hour ఉంచి ఆ పౌడర్తో హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ప్రవళిక గారు, మరి డాండ్రఫ్ ప్రాబ్లంకి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అలాగే డాండ్రఫ్ని కంట్రోల్ చేసుకోవడానికి మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, అలాగే స్కాల్ప్కి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది చాలా చక్కగా చెప్పారు. అండ్ అలాగే ప్యాక్ కూడా వివరించారు, చాలా లైవ్లో చూపించి మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.